తెలుగు రాష్ట్రాలను దాటి దేశమంతా తన ఫాలోయింగ్ను మార్కెట్ను విస్తరించాలని దాదాపుగా టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ప్రయత్నించిన వాళ్ళే. కొందరికి అనుకోకుండా ఆ ఫాలోయింగ్ మార్కెట్ వచ్చేసాయి. కొందరు కష్టపడి అవి సంపాదించుకున్నారు. కానీ కొందరికి మాత్రం కాలం కలిసి రాలేదు. అయితే నందమూరి బాలకృష్ణ ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం చేయలేదు. అయితే బాలయ్య ఏ ప్రయత్నం చేయకుండానే అఖండ సినిమా కొంతమేర నార్త్ ఇండియాలో ఆయనకు ఫాలోయింగ్ని తెచ్చిపెట్టింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్. డివైన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలకు నార్త్ ఆడియన్స్ కొన్నాళ్ళుగా బాగా కనెక్ట్ అవుతున్నారు. అఖండ కూడా అలాగే ఓటీటీలో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైంది. దీంతో అఖండ 2ను ప్రాపర్ పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దింది చిత్ర బృందం. ఉత్తరాదిన ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నారు. ప్రోమోలు వారి దృష్టిని బాగానే ఆకర్షించాయి. కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమా ఉత్తరాదిన బాగా ఆడి బాలయ్యకు తొలి పాన్ ఇండియా హిట్ ఇస్తుందనే అంచనాలున్నాయి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అఖండ 2కు అంత తేలిగ్గా ఏమీ ఉండకపోవచ్చు. డిసెంబర్ 5న బాలయ్య సినిమాకు గట్టి పోటీనే ఉంది హిందీలో. రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ అదే రోజు రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది బాలీవుడ్లో మోస్ట్ హైప్డ్ మూవీస్లో ఇదొకటి. రణ్వీర్కు తోడు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ ఇలా క్రేజీ కాస్టింగే ఉంది ఈ చిత్రంలో. యూరి దర్శకుడు ఆదిత్యధర్ కొన్నేళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించారు. టీజర్, ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచాయి. ఇది మరో యానిమల్ అవుతుందనే టాక్ అయితే నడుస్తోంది బాలీవుడ్లో. ప్రస్తుతానికి హిందీ ప్రేక్షకుల దృష్టి అంతా కూడా ఈ సినిమా పైనే ఉంది. దీంట్లో ఎలాంటి టాక్ వస్తుందన్న దాన్ని బట్టి అఖండ మీదకి వాళ్ళ ఫోకస్ మల్లుతుందా లేదా అన్నది తేలుతుంది. అఖండ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప వాళ్ళు వెంటనే ఈ సినిమా వైపు చూడకపోవచ్చు. అయితే హిందీ ఆడియన్స్ ఓ సినిమాకు కనెక్ట్ అయితే మాత్రం నెమ్మదిగా అయినా థియేటర్లకు వచ్చి చూస్తారు. అక్కడ సినిమాలకు లాంగ్ రన్ ఉంటుంది. పుష్ప సహా కొన్ని సినిమాలు అలాగే ఆదరణని దక్కించుకున్నాయి. మరి డిసెంబర్ 5న అఖండ 2, దురంధర్ సినిమాలు ఎలాంటి టాక్ తెచ్చుకుంటాయో, హిందీలో రణ్వీర్ సినిమా పోటీని తట్టుకొని బాలయ్య సినిమా ఏ మేర ప్రభావం చూపిస్తుందో వెయిట్ చేసి చూడాలి. బాలకృష్ణ సినిమాలకు తమన్ మ్యూజిక్ అది రిపీటెడ్గా కొనసాగుతోంది. తెర మీద బాలయ్య భారీ ఎలివేషన్స్కు తమన్ మ్యూజిక్ విధ్వంసం ఫ్యాన్స్కి గూస్ బంప్స్ని అందిస్తుంది. ఈ మధ్య కాలంలో బాలయ్య చేస్తున్న ప్రతి సినిమాకు తమనే మ్యూజిక్ ఇవ్వడం, అది కూడా ది బెస్ట్ ఇవ్వడం లాంటివి జరుగుతున్నాయి. అయితే అఖండ సినిమాతో ఈ ఇద్దరి కాంబినేషన్కి ఒక క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాతో బీజిఎంలో ఏకంగా స్పీకర్లు బ్లాస్ట్ అయ్యాయని ఫ్యాన్స్ తెగ సంతోషపడ్డారు. అఖండ 2కి కూడా ఆ రేంజ్ ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని తెలుస్తుంది. అయితే డిసెంబర్ 5న రిలీజ్ అవ్వబోతున్న అఖండ 2 సినిమా విషయంలో తమన్ ఇస్తున్న లీక్స్ ఫ్యాన్స్కి పీస్ అందిస్తున్నాయి. లేటెస్ట్గా తన సోషల్ మీడియాలో ఏం హైరా బాబు అంటూ అఖండ ఇంటర్వెల్ అని రాసుకొచ్చారు. అంటే బోయపాటి సీను మరోసారి అఖండ 2 ఇంటర్వెల్తో గూస్ బంప్స్ స్టఫ్ ఇస్తున్నట్టు వెల్లడించాడు తమన్. బోయపాటి సినిమా, అది కూడా బాలయ్య హీరోగా చేస్తున్నాడు అంటే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఈ ఇద్దరికి తోడు తమన్ కూడా తోడవడం హైప్ మరింత పెరిగింది. ఈ ఇయర్ ఆల్రెడీ డాకు మహారాజ్ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ క్రేజీగా అనిపించింది. అయితే అఖండ 2కి దానికి డబుల్ డోస్ ఇచ్చేలాగా మ్యూజిక్ ఉంటుందని తెలుస్తోంది. అఖండ 2 సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టిన మేకర్స్ ఈసారి బాలయ్య మాస్ స్టామినా నేషనల్ వైడ్గా చూపించాలని ఫిక్స్ అయిపోయారు. బాలకృష్ణ అఖండ 2 సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. బాలయ్య డ్యూయల్ రోల్తో మరోసారి ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించబోతున్నారు. ముఖ్యంగా అఘోరాగా బాలయ్య చేసే బీభత్సం ఒక రేంజ్లో ఉండబోతుందని తెలుస్తోంది. బాలకృష్ణ సినిమా అంటే చాలు తమన్ కూడా ఊగిపోయే రేంజ్లో మ్యూజిక్ ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు. అఖండ 2 ఇంటర్వెల్ గురించి ఏం హైప్రా బాబు అంటూ తమన్ చేసిన ఎక్స్లో కామెంట్ నందమూరి ఫ్యాన్స్కి సూపర్ హైప్ ఇచ్చింది. మరి సినిమా పైన తమన్ ఎక్కిస్తున్న ఈ హైప్ అంతా డబల్ జోష్ ఇచ్చేలాగా సినిమా ఉంటుందేమో చూడాలి. బాలయ్య బాబు అఖండ 2 తర్వాత తన 111 సినిమాను గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది. మన చిత్రాలు ఇప్పటి వరకు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ తదితర భాషల్లో డబ్బై రావడం సాధారణమే. కానీ
అవధి భాషలో ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం డబ్బింగ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ఫీట్ అందుకున్న తొలి మూవీగా అఖండ 2 నిలుస్తుందని చెప్పాలి. అయితే అవధి భాష ప్రధానంగా ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతం, మధ్యప్రదేశ్, బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఆయా ఏరియాల్లో అఖండకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు అఖండ 2ను మేకర్స్ డబ్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే అవధి లాంగ్వేజ్ వర్షన్ డబ్బింగ్ కోసం ప్రత్యేకంగా రైటర్స్ టీంను నియమించింది. అక్కడి ప్రాంతీయ శైలికి సరిపోయే పదాలు ఎంపిక చేసినట్లు సమాచారం. సినిమాలోని బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్కు అవధి ఫ్లేవర్ కలిస్తే అక్కడి ప్రేక్షకులను సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. సో చూడాలి ఏం జరుగుతుందో.